హలో అండి, ఎలా ఉన్నారు? మీలో ఎంతమందికి పన్నీర్ బటర్ మసాలా ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం చాలా ఇష్టమండి. రెస్టారెంట్ స్టైల్లోనే ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక కళాయి పెట్టుకొని దాంట్లో బిర్యానీ లీవ్స్, దాల్చిన చెక్క, లవంగాలు, ఆనియన్, టమాటా ఇవి వేసేసుకొని 10% అయితే కుక్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అదే కళాయిలో కొంచెం ఆయిల్, బటరు, జింజర్ గార్లిక్ పేస్ట్ మళ్ళీ సపరేట్గా జింజర్ గార్లిక్ అయితే వేసుకొని ఫ్రై చేసేసుకోండి. కావాల్సిన మసాలాలు పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడరు, జీరా పౌడరు, కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా వేసుకొని కొంచెం మనకు కావాల్సిన బటరే కదండి, బటర్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే మనం టమాటా ప్యూరీ అయితే ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసేసుకోండి. అలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా ఉంది కదా, అది కూడా దీంట్లో వేసేసుకోండి. పుదీనా ఏంటంటే కొంచెం డైజెస్ట్ అనేది బాగా అవుతుందండి, ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు మాత్రమే మనం పుదీనా అనేది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అయితే ఉంది కదా, అవి అయితే దీనిలో వేసేసుకోండి. ఒక 10 మినిట్స్ వరకు అయితే అలాగే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే పన్నీర్ అనేది దానికి మసాలాలన్నీ వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ వరకు కూడా అలాగే కుక్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. కొంచెం కావాలంటే మనం బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా సూపర్గా వస్తుందండి. ఇలా కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయ్యాక ఒక చిన్న గ్లాస్లో వాటర్ అనేది కూడా పోసేసుకోండి. అలా వేసుకున్నాక కొంచెం బటర్ కూడా యాడ్ చేసేసుకొని 10 to 20 మినిట్స్ అయితే కుక్ చేసేసుకోండి. ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై అవుతూనే ఉండాలి. ఇలా మీ ఇంట్లో కూడా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ అయితే నాకైతే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఇది రైస్లోకి, రోటీస్లోకి, చపాతీస్లోకి, బటర్ నాన్స్లోకి, ఇంకా పరోటాస్లోకి దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుండిద్ది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.